శాంతి స్వరూపంగా అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. అందుకని పక్కన చిన్న ఉపాలయం ఉంటుంది. అక్కడే అమ్మవారికి మొక్కుబడులు, నైవేద్యాలు సమర్పిస్తారు ఇక్కడ భక్తులు. వచ్చేసాడండి మా హీరో. చూసారా, అస్సలు ఫోటో వీడియో తీయనివ్వట్లేదు. వాడి కోసమే ఈ మొక్కు. మా పిన్ని చిన్నాన్న, వాడి అమ్మ నాన్న దంపతులు నలుగురు కలిసి మొక్కు చెల్లించడం కోసం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎందుకని ఇన్ని మొక్కుకున్నారు అంటారా? అన్ని మొక్కుతేనే కానీ వాడు పుట్టలేదండి. మరి వాడి మొక్కులు తీర్చడానికి ప్రతి ఇయర్ మేము తీర్థయాత్రలు చేస్తూనే ఉంటాము. వీళ్ళు చూసారా, ఒక్కచోట అస్సలు కుదురుగా ఉండట్లేదు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి మన ఎనర్జీ కూడా సరిపోదు. చూసారా, నాకు బొట్టు పెట్టడానికి వస్తున్నాడు. తర్వాత మెయిన్ పార్ట్ ఇదే. వాడికి గుండు చేయించడం అంటే ఒక తుఫానే వస్తుంది. అంత అల్లరి చేస్తాడు నాకు గుండు చేయించొద్దు అని. ఇప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అని మేమందరం భయపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ నాన్నని తప్ప ఎవరిని ఎత్తుకోనివ్వలేదు. వాళ్ళ నాన్న ఉండటం వల్ల అంత కూల్గా నించునున్నాడు. వాడి స్మైల్ చూసిన తర్వాత మేమందరం రిలీఫ్ అయ్యాం. అస్సలు ఏడవలేదు. చాలా కామ్గా నించుని గుండు చేయించుకున్నాడు. ఫైనల్గా రెడీ అయిపోయాడు మా హీరో. ఇంకా అమ్మవారి భోజనం పులిహార చాలా బాగుంది. ఆల్ టైమ్ ఫేవరెట్. కర్రీ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. భోజనం చేసి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పి లాస్ట్లో ఒక గోలీ సోడా తాగాము. ఇలా మా హీరో మొక్కుబడి ఇలా జరిగింది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.